అపర్ణ అయితే రవితి కొడుకునైతే గుడి నుంచి అయితే ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అలా వాడిని ఇంటికి తీసుకొని రాజు అయితే వాళ్ళ ప్లాన్ ప్రకారం అపర్ణ అయితే ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఇంద్రాదేవి అయితే ఎందుకో తన మనసు ఏదో కీడు శంకించినట్లుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అలా ఉన్నావు అని అడిగేసరికి, ఏమో బావ నాకెందుకో ఏదో ఉపద్రవం మన ఇంట్లో ఏవో ఇదయింది అని అనేసరికి రేవతి వాళ్ళ బాబు అయితే ఇంట్లోకి ఒక్కసారిగా గెంటుకుంటూ వస్తూ ఉంటాడు. నాకెందుకో ఏదో ఉపద్రవం మన ఇంట్లోకి ఇక ఎంట్రీ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది బావ అని అనేసరికి రేవతి వాళ్ళ కొడుకైతే చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటాడు అపర్ణ వాళ్ళ ఇల్లుని. అలా వాళ్ళు ఇల్లు చూస్తూ ఉండగా ఎవరి బాబు అని చెప్పేసి అందరూ అడిగేసరికి వీడు నా ఫ్రెండ్ వాళ్ళ ఎలాగో తప్పిపోతే తీసుకొచ్చాను అని అనేసరికి ఇక ఇంద్రాదేవి అయితే చూస్తూ ఉంటుంది. రేవతి కొడుక అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. వీడు గుళ్ళో దారి తప్పిపోయి అటు ఇటు తిరిగితే ఇంటికి తీసుకొచ్చాను, నాకు వీడు తెలుసు అని అపర్ణ అడిగేసరికి ఆ అని రాజ్ కావ్య అయితే అనేస్తూ ఉంటారు. నేను ఈ అబ్బాయిని ఎక్కడో చూసానే అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుంది. స్వప్న అలా అనేసరికి ఇదేంట్రా బాబు ఇరికించేలా ఉంది అని రాజ్ షాక్ అవుతూ ఉంటాడు. కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఎక్కడ చూసుంటావు అని చెప్పేసి అపర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది. నీకేమైనా తెలుసా అని అడిగేసరికి నేను కూడా ఎక్కడో చూసినట్లుగా ఉంది అని చెప్పేసి అప్పు కూడా అంటూ ఉంటుంది. అలా అనగానే కావ్య మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళేంటి మమ్మల్ని ఇరికించేలా ఉన్నారు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి రాజు వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఇక స్వప్న అప్పు చేసిన పనికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది.